శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏప్రిల్ 2వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు గల 39 రోజుల కాలానికి మీనరాశిలో శనిగారు సంచరిస్తూ ఉండగానే కుజుని యొక్క సంక్రమణం కూడా జరిగింది. ఈ కుజ శని రెండు గ్రహాల కలయిక ఎంత మాత్రం మంచిది కాదు. అన్ని విధాల ఇబ్బందులు పెడుతుంది. హృద్రోగాలని సూచిస్తుంది, పాదాల నొప్పుల్ని సూచిస్తుంది, మోకాళ్ళ నొప్పుల్ని సూచిస్తుంది, అలాగే రోడ్డు ప్రమాదాలని సూచిస్తుంది, కర్రపోట్లు, కత్తిపోట్లు, రక్తస్రావాలు ఇలాంటి వాటిని సూచిస్తుంది. అలాగే సంతానం మీద కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సూచిస్తూ ఉంటుంది. భూమి తగాదాలు, ఆస్తి తగాదాలు, ప్రమాదాలు, ఫ్యాక్టరీలు కార్మికులు లాక్డౌన్ చేయించడం, అలాగే వ్యవసాయ పనులు ఆగిపోవడం, ఎండలు విపరీతంగా పెరగడం, క్షామం ఏర్పడడం, జలప్రళయాలు అంటే వానలు ఎక్కువైపోయి వానల వల్ల ఇబ్బంది, ఈ జలానికి సంబంధించి వాటిట్లో కూడా అగ్ని స్ఫోటనాలు జరగడం, విస్ఫోటనం ఇలాంటివి జరగడం, మందు పేలుళ్ళు, భూకంపాలు ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంది. ఇదంతా కూడా ప్రకృతికి సంబంధించి జరగడానికి అవకాశం ఉంది, లేదా వ్యక్తిగతంగా మనుషుల మీద కూడా అనారోగ్యాలు కానీ, ఆస్తి తగాదాలు కానీ, ధనం సంబంధించి విపరీతంగా వ్యయ ప్రయాసాలు పడడం కానీ, ప్రయాణాలు సక్రమంగా జరగకపోవడం కానీ, పిల్లలు మాట వినకపోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరిగేదానికి చాలా వరకు అవకాశాలు కనిపిస్తున్నాయి. మీనరాశిలో 39 రోజుల కాలము ఈ శని కుజ సంచారం జరుగుతూ ఉన్న కారణం చేత ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాళ్ళు మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యరాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశి, మకర రాశి, కుంభరాశి, అలాగే మీనరాశి, ఈ 12 రాశులలోనే ఏ జీవి అయినా జన్మించవలసి వస్తుంది. రాశితో సంబంధం లేదు, నక్షత్రంతో సంబంధం లేదండి. మనది ఏ రాశి అని అనుకున్నా, మనది ఏ నక్షత్రం అనుకున్నా, మనకి తెలిసినా తెలియకపోయినా ఎవరైనా కానీ దీనితో సంబంధం లేకుండా ఈ శని కుజ గ్రహాల యొక్క కలయిక జరిగి ఇప్పుడు ఆ సంచారం జరుగుతోంది కాబట్టి శనిగ్రహానికి కుజగ్రహానికి స్తోత్ర పారాయణలు తప్పనిసరిగా చేసుకోండి. అలాగే నల్ల నువ్వులు దానం ఇవ్వండి. శనిగారి యొక్క నవగ్రహాలలో శనిగారి యొక్క ప్రతిమకి తైలాభిషేకం చేసుకోండి. కుజుడికి అభిషేకం చేయించుకోండి. కందులు దానం ఇవ్వండి. శని కుజ స్తోత్రాలు తప్పనిసరిగా పఠించండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి, ఈశ్వర ఆరాధన చేయండి. ఇవన్నీ కూడా చాలా చెప్పదగ్గ సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా సంయమనం పాటించాలి. ఇది చాలా చాలా అవసరం. ప్రతి వారికి కూడా ఒక విధమైనటువంటి పౌరుషం ఉంటుంది. ఎందుకు ఇలాంటి మాటలు అంటున్నారు అని, ఏదైనా మాట వినంగానే ఎందుకు ఇలాంటి మాటలు అంటున్నారు అనేటటువంటి పౌరుషం వచ్చేస్తుంది. కొంతమందికి పైకి ప్రదర్శించేటటువంటి నేర్పు ఉంటుంది, కొంతమందికి అలాంటి నేర్పు ఉండకపోవచ్చు. కానీ మనసు లోపలైతే చాలా బాధపడతారు. ఎవరైనా పైకి ప్రదర్శించేవారైనా, పైకి ప్రదర్శించని వారైనా, ఎవరైనా కానీ ఈ 39 రోజుల కాలం ప్రత్యేకంగా సంయమనం పాటించి ఉండండి. ఎట్టి పరిస్థితులలోనూ కలహాలకి కాలు దువ్వద్దు. అవి చిలికి చిలికి గాలివానై పెద్దవి అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది కాబట్టి కోపాన్ని నిగ్రహించుకోండి. అలాగే కోర్టు తగాదాలు ఇలాంటివి ఏమన్నా ఉన్నా నిగ్రహించుకోండి. వాయిదాలు తీసుకోండి. పెద్దలకి సేవ చేయండి. వీలైనంత వరకు దైవ ధ్యాసలో ఉండండి. ఇది పూర్తిగా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.